శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కు స్వాగతం. ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. మనకి వారాహిదేవి నవరాత్రులు ప్రారంభమవబోతున్నాయి. అఖండ దీపారాధన, కలశ స్థాపన లేకుండా 9 రోజుల పాటు ఎలా పూజ చేసుకోవచ్చు ఈ వీడియోలో వివరిస్తాను. ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే పూర్తిగా అర్థమవుతాయి. ఈ వారాహి అమ్మవారిని గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. అమ్మవారిని ఎలా పూజించాలి అనే విషయాలు తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చూసి చేసుకుంటారని వీడియో అయితే చేస్తున్నాను. ఎంతోమంది అమ్మవారిని పూజించి ఎంతో మంచి ఫలితాలని పొందారు. అందులో నేను కూడా ఒకదాన్ని. నేను అమ్మవారిని కరోనా మొదలైన సంవత్సరం జనతా లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా కూడా పూజిస్తూనే ఉన్నాను. శ్రీ విద్యా ఉపాసన చేస్తున్నాను. దానిలో భాగంగా వారాహి యంత్ర పూజ 88 రోజుల దీక్ష పూర్తి చేశాను. నాకున్న చాలా కష్టాలు తీరాయి, ఆరోగ్యం బాగుపడింది. అనుభవపూర్వకంగా చెబుతున్నాను. నమ్మి అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. ఎలాంటి కష్టాలైనా సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి. అమ్మవారిని పూజిస్తే వరాల జల్లు కురిపించే తల్లే వారాహిదేవి. ఇటువంటి తీవ్ర సమస్యలున్న నవరాత్రులలో 9 రోజులు కూడా అమ్మవారిని పూజిస్తే మన అభిష్టాలు నెరవేరుతాయి. ముఖ్యంగా శత్రు సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, భూత అగాధాలున్నా, అనారోగ్య సమస్యలున్నా, జీవితంలో స్థిరత్వం లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా, మనకి రక్షణ లేకపోయినా, అరిష్టాలు జరుగుతున్నా, ఆర్థిక సమస్యలున్నా, చేతిలో డబ్బులు నిలవకపోయినా, రుణ బాధలున్నా, సంతానం లేకపోయినా, వివాహాలు జరగకపోయినా, రుణ బాధలున్నా, ఎటువంటి సమస్యకైనా ఒకే ఒక్క పరిష్కారం ఆ వారాహి మాతను పూజించడమే. అందుకని ఆషాఢంలో వచ్చే నవరాత్రులు అస్సలు వదలకుండా అమ్మవారిని పూజించాలి. ఈ అమ్మవారిని పూజ ఎవరు చేసుకోవచ్చు అంటే, ఇప్పటి వరకు కూడా అమ్మని పూజించలేదు, ఇప్పుడు చేసుకోవచ్చా అనే సందేహాలు అయితే మీకు కలగవచ్చు. అమ్మవారిని ఎవరైనా పూజ చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు. ఆడ మగ ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, వితంతువులు ఎవరైనా కూడా ఈ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉన్నవారైనా సరే, లేని వారైనా సరే పూజ చేసుకోవచ్చు. నవరాత్రులలో కనుక 9 రోజులు పూజ చేసుకోవలసి ఉంటుంది. ఈ 9 రోజులు చేయలేని వారు మొదటి రోజు, ఆఖరి రోజు కూడా చేసుకోవచ్చు, లేదా మొదటి 3 రోజులు చేసుకోవచ్చు, లేదా చివరి 3 రోజులు కూడా చేసుకోవచ్చు. మీ వీలును బట్టి చేసుకోండి. శుక్రవారము పంచమి తిథితో వచ్చే పంచమిని తప్పకుండా ఈ పూజ చేసుకోండి. కనీసము ఈ ఒక్క రోజు అయినా చేసుకోండి. ఈ సంవత్సరము నవరాత్రులలో శుక్రవారము పంచమితో కలిసి వచ్చిన రోజు అమ్మవారిని అయితే తప్పకుండా పూజ చేసుకోండి. ఈ వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే 2023 సంవత్సరం జూన్ 19వ తేదీన పాడ్యమి తిథితో సోమవారం నుండి వారాహిదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 2023 జూన్ 27వ తేదీన మంగళవారంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. అయితే ముగింపు రోజున మంగళవారం కాబట్టి ఆ రోజున కాకుండా బుధవారం ఉద్యాపన చేసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారి పూజ పీఠాన్ని ఎలా పెట్టుకోవాలి, అమ్మవారిని ఎలా స్థాపించి పూజ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రులు పూజ చేసేవారు ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకోవాలంటే ఆషాఢం నవరాత్రులు ప్రారంభం రోజు కంటే ముందు రోజు అమావాస్య, ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు ఉదయము 8:52 అమావాస్య అయిపోతుంది కనుక అప్పుడు ఇంటినంతా శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి. తెల్లవారుజామునే పూజ చేసుకోవచ్చు, లేదంటే రాత్రి పూజ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పీఠాన్ని ఏర్పరచుకుని ఆ పీఠం పైన ముగ్గుతో చక్కగా అలంకరించుకోవాలి. పసుపు రాసి పసుపుతో అలికి తర్వాత దానిపైన ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు పైన నవధాన్యాలు 2 గుప్పెళ్ళు కానీ 3 గుప్పెళ్ళు కానీ పోసుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము వేసి దానిపైన మన దగ్గర ఉన్న అమ్మవారి యొక్క చిత్రపటాన్ని
ప్రతిష్ఠించుకోవాలి. అయితే ఆ వారాహిదేవి యొక్క చిత్రపటం ఉంటే పెట్టుకోండి, లేదు అంటే ఈ విధంగా లలితాదేవి అయినా సరే, లక్ష్మీదేవి అమ్మవారైనా సరే, దుర్గా మాత అయినా సరే ఈ విధంగా విగ్రహం కానీ పటం కానీ ఉంటే మీరు ప్రతిష్ఠించుకోండి. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమల్ని నిండుగా సమర్పించుకోండి. తర్వాత విగ్రహం కానీ పటం కానీ లేని వాళ్ళు ఈ విధంగా పసుపు ముద్దని చేసి ఫ్లాట్గా ఈ విధంగా చేసుకుని 2 చెవులు పెట్టి ఆ 2 ముక్కులు దగ్గర 2 బొట్టు బిళ్ళలు అతికించానండి. అలాగే నుదుటిన బొట్టు పెట్టాను. అలాగే మిరియాల గింజలు 2 అమర్చాను కళ్ళుగా. ఈ విధంగా ఏర్పాటు చేసుకుని అమ్మవారి యొక్క రూపాన్ని తయారు చేసుకుని మీరు పూజలో పెట్టుకుని పూజించుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మీకు తెలియడం కోసం ఈ విధంగా తయారు చేశానండి. నా దగ్గర విగ్రహం ఉంది, విగ్రహాన్ని పెట్టుకున్నాను. తర్వాత నిమ్మకాయను సగానికి కట్ చేసి ఒక చెక్కలో పసుపు, ఒక చెక్కలో కుంకుమ అద్ది అమ్మవారి పాదాల చెంత సమర్పిస్తున్నాను. తర్వాత ఒక గ్లాసు వెండి కానీ ఇత్తడి కానీ తీసుకుని గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకోవాలి. దానిలో నీళ్లు వేసుకుని శుద్ధమైన జలము, బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే మిరియాలు, ఇలాచి, కొద్దిగా పచ్చకర్పూరము ఈ మిశ్రమం పొడిచిగా చేసుకుని అందులో వేసి కలుపుకోవాలండి. పానకం రెడీ. తర్వాత అమ్మవారికి ఈ 9 రోజులు కూడా కిళ్ళీని సమర్పించుకోవాలి. తమలపాకులు తీసుకుని కొద్దిగా సున్నం రాసి అందులో వక్క పలుకులు అలాగే సోంపు వేసుకున్నాను. తర్వాత ఇందులో సుగంధ పరిమళాల ద్రవ్యాలు పొడిగా చేసి వేసుకున్నాను. ఇలాచి, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు ఇటువంటివన్నీ కూడా వేసి పొడిగా చేసుకుని ఆ పొడి వేసి తర్వాత కొద్దిగా తేనె వేసుకుంటున్నాను. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము ఈ విధంగా అన్ని మెత్తన పొడిగా చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మడిచి దానికి ఒక లవంగా గుచ్చి కిళ్ళీని అయితే తయారు చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఈ విధంగా అమ్మవారికి 9 రోజులు కిళ్ళీని సమర్పిస్తే విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత దీపారాధన చేసుకుని ఏకహారతితో దీపారాధన కుందులకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించి పుష్పాలతో పూజించుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలమాలలతో అలంకరించాను నేనండి పటాన్ని. అలాగే నా దగ్గర ఉన్న నగలతోటి అలంకరించాను. తర్వాత నవరాత్రుల విషయానికి వస్తే చాలామందికి ఆశ్వయుజ మాసంలో వచ్చే దుర్గాదేవి నవరాత్రుల గురించి తెలుసు. ఆ దుర్గా నవరాత్రులతో పాటు ఇంకో 3 నవరాత్రులు ఈ సంవత్సరంలో వస్తాయి. అంటే సంవత్సరంలో 4 నవరాత్రులు అయితే వస్తాయండి. చైత్ర మాసంలో లలితాదేవి నవరాత్రులు, తర్వాత ఆషాఢంలో వారాహిదేవి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు వస్తాయి. మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే వరాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు. గోప్యంగా చేసుకునే నవరాత్రులు అని అర్థం. హంగు ఆర్భాటం లేకుండా ఎవరిని పిలిచి చేసుకోరు. ఈ కారణం చేత నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు పూజ ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు కూడా సాయంత్రము చీకటి పడ్డాకే చేయాలి. అలా చేస్తేనే అమ్మవారు ఆ పూజని స్వీకరిస్తారు. సూర్యోదయం అయ్యాక పూజ చేయకూడదు. రాత్రి వేళ కానీ చీకటి పడ్డాకే చేయాలి, లేదా తెల్లవారుజామున ఈ పూజ చేసుకోవాలి. అలానే అమ్మవారిని రాత్రి దేవత అనే పేరు ఉంది. రాత్రి వేళల్లో పూజలు అందుకునే తల్లే వారాహిదేవి. 2023 సంవత్సరం జూన్ 19వ తేదీన సోమవారం నవరాత్రులలో మొదటి రోజు కాబట్టి తలంటు స్నానం చేసి నిత్య దీపారాధన మీ దేవుడి మందిరంలో రోజు ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకుని ఆ తర్వాత ఈ పూజ మొదలు పెట్టాలి. ప్రొద్దున్న తలస్నానం చేసి సాయంత్రము కంఠ స్నానం చేయాలి. ఇక నియమాల విషయానికి వస్తే ఉపవాసం ఉండాలా అంటే ఒంటి పూట భోజనం చేస్తే చాలా మంచిది. ప్రొద్దున నుంచి ఏమీ తినకుండా ఉండి సాయంత్రం పూజ చేసుకుని సాయంత్రం భోజనం చేయొచ్చు. లేదు అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. ఇంకా మీ ఆరోగ్య సహకరిస్తే పూర్తి ఉపవాస దీక్షను అవలంబించండి. లేదు అంటే మీ వీలుని బట్టి మీరు ఈ పూజనైతే చేసుకోండి. పూజ అంతా అయ్యే వరకు కూడా ఏం తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ పూజ అయితే చేసుకోండి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా మాంసము, మద్యము జోలికి పోవద్దు. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. భూసయనం చేయాలి.
బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో గొడవలు పడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. దీపారాధనకి ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది, లేదా నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. ఎర్రని ఒత్తులు, ఎర్రని అక్షంతలు ఈ పూజలో వాడితే చాలా మంచిది. ఈ విధంగా విఘ్నేశ్వరుడి పూజ అయితే పూర్తయిందండి. వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా నిర్విఘ్నంగా జరగాలని ఆ స్వామివారిని వేడుకోండి. ఎటువంటి ఆటంకం కలగకుండా విఘ్నంగా ఈ పూజ జరిపించమని ఆ స్వామివారిని వేడుకోండి. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయని 2 చేతులతో పట్టుకొని ఈ నవరాత్రుల పూజ ఏ సమస్య కోసమైతే ఈ నవరాత్రుల పూజ చేసుకుంటున్నారో సంకల్పంలో చెప్పుకోండి. అలాగే మీ గోత్రనామాలన్నీ కూడా చెప్పుకొని అమ్మవారికి ఈ కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి సమర్పించండి. తర్వాత అమ్మవారికి అక్షంతలు, ధూపము వేసి అమ్మవారిని ఆహ్వానం పలకండి. ఈ విధంగా అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో కానీ సహస్రనామాలతో కానీ మీరు పూజించండి. ఈ అష్టోత్తర శతనామావళి అది కూడా గూగుల్ చేస్తే దొరుకుతాయండి. అమ్మవారి యొక్క స్తోత్రాలు, అమ్మవారి యొక్క కవచం అన్నీ కూడా గూగుల్లో దొరుకుతాయి. మీరు పుస్తకాలు దొరకకపోవచ్చు, గూగుల్లో అయితే తప్పనిసరిగా దొరుకుతాయి. అమ్మవారిని పూజించండి. అయితే అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ప్రీతి కనుక మనము అమ్మవారి పాదాల ముందు ఒక నిమ్మకాయనైతే పెట్టుకున్న ఆ నిమ్మకాయల మీద మనము కుంకుమ పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారి యొక్క ఎంతో శక్తివంతమైన 12 నామాలు చదువుకుంటూ ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఈ 12 నామాలు 12 నామాలు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తూ ఈ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే వీలైనప్పుడల్లా కూడా మనము ఆ 12 నామాల్ని జపించాలి. ఇవన్నీ కూడా ఏమి రాని వాళ్ళు ఓం వారాహి దేవి అయి నమః అంటూ నామాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించవచ్చు. 108 సార్లు జపిస్తూ. నేను అమ్మవారి పూజలో శంకుచక్ర దీపాలను అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే అమ్మవారు వరాహ రూపం, విష్ణుమూర్తి స్వరూపం. అందున అమ్మవారు చేతిలో శంకు చక్రాలు ఉంటాయి. అందుకని శంకు చక్ర దీపాల్లో దీపారాధన చేస్తున్నాను. అమ్మవారికి అఖండ దీపము కలశ స్థాపన అయితే చేసుకోవట్లేదు కనుక మీ దగ్గర ఉన్న కామాక్షి దీపాలు కానీ గజలక్ష్మి దీపాలు కానీ పూజలో పెట్టుకొని పూజించండి. ఈ 9 రోజుల్లో కూడా ఈ విధంగా గజలక్ష్మి దీపాలు కానీ కామాక్షి దీపాలు కానీ పెట్టి పూజ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ గుప్త వారాహి నవరాత్రులలో 9 రోజులు కూడా 9 రకాల దీపాలతో పూజించినట్లయితే మనం కోరిన కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి అని అంటారు. అందుకని నేను ఈ నవరాత్రులలో రోజుకొక రకమైన దీపంతో వెలిగిస్తాను. అలాగే అమ్మవారికి 9 రోజులు కూడా రోజుకొక రకమైన మాలనైతే అలంకరిస్తాను. ఈరోజు నగలు, ఎర్రని పుష్పాలతో అమ్మవారికి మాల వేసి గులాబీ పూలతో మాల తయారు చేసి వేసి అమ్మవారిని అలంకరించాను. అలాగే గజలక్ష్మి దీపాలనైతే నేను వెలిగించాను. ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఆ వారాహి రూపంలో ఉండే తల్లి దుష్ట శిక్ష రక్షణ చేస్తూ రాక్షసులని సంహరించడానికే వారాహిదేవి అమ్మవారు అవతరించారు. ఆ లలితాదేవి అమ్మవారికి వారాహిదేవి అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. ఈ అమ్మవారు లోకం అంతా తిరుగుతూ దుష్టుల నుండి భక్తుల్ని కాపాడుతుంది. అందుకని ఆ అమ్మవారు ఇప్పటికీ కూడా కాశీ పట్టణంలో రాత్రిపూట నగరం అంతా తిరుగుతూ భక్తులని కాపాడుతుందని నమ్మకం. సాక్షాత్తు భూదేవి స్వరూపం అమ్మవారు. భూమికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యనైనా నెరవేరుస్తారు. వారాహిదేవి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. అమ్మవారి రూపం ఉగ్రంగా ఉన్న ఆవిడ శాంత స్వరూపం గలది. అమ్మవారికి ధూపం అంటే చాలా చాలా ఇష్టం. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి ఇంద్రాదేవి రూపంగా పూజించాలి. ఈ విధంగా మొదటి రోజు చేసిన విధంగానే 9 రోజులు కూడా మీరు పూజనైతే చేసుకోండి. నిత్య పూజ చేసిన తర్వాత అమ్మవారిని షోడశోపచార పూజ, గణపతి పూజ అయిన తర్వాత షోడశోపచార పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా సులభంగా మీరు అమ్మవారిని అయితే పూజించండి. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి ధూపం వేయాలి. అమ్మవారికి మధ్య మధ్యలో ధూపం వేస్తూ ఉండాలి. పూజ అంతా మధ్యలో అమ్మవారికి ఇలా తెల్ల ఆవాలతో ధూపం వేస్తే చాలా చాలా మంచిది. మనకున్న అటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారికి పువ్వులతోటి
అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజలు అయితే చేసుకోండి. అలాగే కుంకుమ పూజలు కూడా చేసుకోండి. అమ్మవారికి నైవేద్యంగా పానకాన్ని సమర్పిస్తున్నాను. అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం ఇది. ఏ నైవేద్యం పెట్టకపోయినా సరే ఈ యొక్క పానకాన్ని అయితే అమ్మవారికి సమర్పించుకుంటే చాలండి. అలాగే నేను ఇక్కడ పొంగల్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఈ మొదటి రోజు నైవేద్యం పొంగలి లేదా పాలతో తయారు చేసిన పాయసం అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే మీ శక్తి కొలది మీరు ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. తాంబూలం సమర్పించుకోవాలి. తర్వాత కర్పూర హారతిని సమర్పించుకోవాలి అమ్మవారికి. ఇక్కడ మీకు పాటలు ఏమైనా వస్తే పాడుకోండి, అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఈ విధంగా అమ్మవారి యొక్క పూజనైతే చేసుకోండి. తర్వాత అక్షంతలు పుష్పాలు చేతబట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల చెంత ఉంచి, అమ్మ ఈ 9 రోజులు నేనైతే పూజ చేసుకుంటున్నాను, నా కష్టాలు కోరికలు అన్నీ నెరవేర్చు తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థించండి. తర్వాత ఆ చల్లని తల్లి యొక్క కరుణా కటాక్షాలన్నీ కూడా మీపై ఉంటాయి. అమ్మవారి యొక్క దయా కరుణా కటాక్షాలు అన్నీ కూడా మీ అందరిపైన ఉండాలని, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ వరాలు కురిపించే వరాల తల్లి వారాహీదేవి పూజనైతే 9 రోజులు చేసుకోండి. కనీసము ఒక రోజునే చేయండి, లేదా పంచమి తిథి రోజునైనా చేసుకోండి. అమ్మవారి యొక్క దయకి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, అలాగే ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.